మల్లయ్య గారు చెప్పండి, ఏది ఒక పక్కమో రేవంత్ రెడ్డి హిందువుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, హిందూ దేవుళ్ళ మీదని బీజేపీ వారు, ఇంకో పక్కేమో మీరు కాంగ్రెస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల్ని దిష్టి అంటూ అవమానకరంగా మాట్లాడారని మీరు విమర్శిస్తున్నారు. సో ఈ రెండు ఇప్పుడు ఏంటి కరెంట్ టాపిక్స్, బర్నింగ్ టాపిక్స్, ఎవరు కరెక్ట్ ఎవరు కాదు? ఈ దేశంలో ఉన్న దేవుళ్ళందరినీ పెటెంట్ రైట్స్ బీజేపీ వాళ్ళకి ఇవ్వలేదు కదా, మతం పేరు మీద దేవుడిని అడ్డం పెట్టుకొని వాళ్ళు మత రాజకీయాలు చేయడానికి. కాబట్టి వారు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసిరు. ఇలా ఉదాహరణలు ఉపమానాలు ఇచ్చి, అంతకుముందు ఎన్నికలలో యాదగిరిగుట్ట పోయి లక్ష్మీనరసింహస్వామి అన్నాడు, వరంగల్ పోయి భద్రకాళి మీద కొట్టు అన్నాడు. అన్ని రకాలుగా దేవుళ్ళని ఒట్టేసి మామూలుగా నమ్మించే ప్రయత్నం ఆ రోజు చేశారు. కాబట్టి ఎవరికి అవకాశం వచ్చినంత వరకు వాళ్ళు ఆ ఉదాహరణలతోని ఉపమానాలతోని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవుళ్ళను కూడా వాడుకోవటానికి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఈ రోజు ఆలోచిస్తూ ఉన్నాయి, సందర్భానుసారంగా ఆ క్రమంలోనే. ఇవాళ ఎవరు కూడా మామూలుగా రాజకీయ నాయకులు స్టేట్మెంట్లు ఒక రోజుకు 2 రోజులకు ఇస్తున్నారు, కానీ దాని మీద ప్రజలు స్పందించే పరిస్థితే లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు అని అంటే వాళ్ళ అవసరాల కోసం ఏదైనా మాట్లాడతారు, లేదు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక భ్రమలోకి ప్రజలు కూడా వచ్చేసారు. ఇలా పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళు చేసేది, తెలంగాణ వాళ్ళు లేకపోతే ఈరోజు ఆంధ్రాకి పరిస్థితి వేరే రకంగా ఉంటది. కాబట్టి ఆయన సినిమాలు నడిచేది ఇక్కడ, నివాసం ఉండేది తెలంగాణలో, అన్ని రకాలుగా వాడుకుంటూనే ఆయన ఏదో మొత్తం మామూలుగా ఈ ఆంధ్ర ప్రాంతాన్ని బ్రిటిష్ ద్వారా బాగు చేసింది, కాటన్ ద్వారా బాగు చేసింది వదిలిపెట్టి ఈయనే ఇప్పుడు కొబ్బరి చెట్లు పెట్టినట్టు, కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ దిశ తగిలి నాశనం అయినట్టు మాట్లాడితే, ఇంకా మరి ప్రాంతాల వారీగా ఆయనకి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారంటారు. సినిమాలు అన్ని రాష్ట్రాలలో నడవాలి, కలెక్షన్లు దాంతోనే రావాలి, ఆర్థికంగా దాంతోనే బలపడాలి. ఆయన పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు కులాలతోని సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాంతంలో కొబ్బరి చెట్లు మొత్తం ఆయనే పెడితే దిశ తగిలిందని చెప్పేసి మాట్లాడితే ఎందుకంటే విడ్డూరం ఏముంటది. కాబట్టి ఇవాళ కేవలం రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారు. వాస్తవానికి వెంటనే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మాటల్ని కూడా విరమించుకోవాల్సిన అవసరం. అయితే జనసేన వాళ్ళు వక్రీకరించారని వివరణ ఇచ్చారు తప్ప ఆయన క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లేరు. మరి ఆయన సినిమాలు ఆడవనేమో కోమటిరెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. కోమటిరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు వీళ్ళందరూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏం జరుగుద్దంటారు? ఆయన క్షమాపణ చెబుతాడంటారా? చెప్పపోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకున్న సంబంధ బాంధవ్యాలు ఇచ్చా, చంద్రబాబు గారికి ఉన్న బాంధవ్యాలు ఇచ్చా రేవంత్ రెడ్డి గారే తగ్గుతాడా, పవన్ కళ్యాణ్ గారు తగ్గుతాడా? ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వెంటనే ఆయనకు ఒక డిమాండ్ పెట్టి తప్పకుండా రేపు సినిమాల సంగతి తర్వాత హైదరాబాద్ లో అడుగు పెట్టకుండా చేయొచ్చు కదా. అట్లా చేస్తారు? దేశంలో ప్రజాస్వామ్యం, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, అదే రకంగా మాట్లాడొచ్చు అని ఆయన అంటాడు. బట్ మీరు అధికారంలో ఉన్నారు కదా, సినిమాలు ఆడకుండా చూసే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? మీకు అభిమానులు ఎవరు పోయి ఆపుతారు? మీ చేతిలో ఉన్న అధికారం ప్రకారం సెన్సార్ బోర్డును పెట్టి ఆపే అధికారం కూడా మీకు లేదు కదా. సెన్సార్ లో కూడా వాళ్ళకుండే విశేష అధికారాలు వాళ్ళకున్నాయి కదా. పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్న తర్వాత ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల ప్రభుత్వం ఆయన నడుపుతున్న తర్వాత ఇక్కడ మీరు సెన్సార్ బోర్డుతో సినిమాలు ఆపే అధికారం మీకు ఎక్కడ ఉంటుంది? చంద్రబాబు కాబట్టి 2 రాష్ట్రాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన పడిన కష్టమంతా మీ ఒక్క మాటలో పోయింది, మొత్తం పోయింది. చంద్రబాబు గారు నడుపుతున్నారండి. వారి అనుభవాన్ని వాడుకుంటున్నా అని అంటున్నారు. 2 రాష్ట్రాలని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నడిపించిన అనుభవాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం నేను కూడా వాడుకుంటున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే పరోక్షంగా అనేక సందర్భాలలో చెప్తున్నారు కదా. రైట్. పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, నమస్కారం అందరికి. హలో మాట్లాడండి, వినపడుతుంది సార్. ఇది పవన్ కళ్యాణ్ గారు వెంటనే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి సార్, కంపల్సరీ. ఎందుకంటే ఆయన ఉండడం ఇక్కడ, చేయడం ఇక్కడ, బతకడం ఇక్కడ, తెల్లారు లేస్తే అక్కడ పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి ఫ్లైట్లలో వచ్చి ఇక్కడ ఉండడం, ఇట్లా మళ్ళీ మమ్మల్ని అనడం ఏంటి సార్? ఆయన తప్పు కదా. అంటే తప్పని సంగతి. మరి వాళ్ళు వక్రీకరించారంటున్నారు కదా జనసేన వారు. వక్రీకరణ అట్లనే అంటారు సార్, కానీ వీడియోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా సార్. మరి అంటే కోమటిరెడ్డి గారు వీళ్ళు స్పందించారు, కానీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళెవరు బీజేపీ వారు కానీ ఎవరు మాట్లాడట్లేదు కదా, ఆయన జోలికి వెళ్ళట్లేదు కదా. అదే బీజేపీ గురించి కూడా చెప్పడానికే పోతున్నాను సార్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇట్లా అన్నాడని అందరూ కామెంట్ చేస్తున్నారు కదా. అవును.
మరి అక్కడ ఏపీలో అంతగానం దౌర్జన్యం అవుతుంది తిరుపతి లడ్డు మీద, తిరుపతి ప్రసాదం మీద, దాని మీద కలిపి అది ఆవునేది జంతువునేది అని ఒక్కరు మాట్లాడరేం సార్ వీళ్ళు? మరి అక్కడ గోమాంసం ఎగువతోతున్న బీజేపీ నేతలు చక్కగా కళ్ళారకుండా చూస్తా కూర్చున్నారు. కనీసం నోరు ఇప్పుడు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఆయన ఏమంటున్నాడు సార్, పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో అన్నాడో, ఏ పరిస్థితుల్లో అన్నాడో చూడాలి కదా మనం అంటున్నాం. అట్లాంటే మరి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఏమన్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే హిందూ దేవుల గురించి అన్నారు. కేసీఆర్ గారు ఏంటంటే కరీంనగర్కి పోయినట్టు హిందూగాళ్ళు బొందుగాలు అన్నారు. మీరు అసలు ఎందుకు మాట్లాడరు చెప్పండి? అసలు హిందువుల గురించి అసలు ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు కదా. మేము ఏమంటున్నాం, బాధ్యతలు గల ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా కూడా ఇటువంటి వివాదాస్పద జరిగింది. ఇప్పుడు అక్కడ అది కాదండి, ఇప్పుడు అక్కడ ఏమంటున్నానే, అక్కడ ఉప్పు నీళ్ళు ఎక్కువ వచ్చినాయి. ఉప్పు నీళ్ళు వచ్చే వరకు ఏంటంటే ఇది జస్ట్ జరుగుతుంది. సో ఆయన కనుక అటువంటి మాట కనుక అనే ఉంటే అటువంటి మాట అనద్దు అని చెప్తున్నాను. దానికి ఏంటంటే చాలా క్లియర్ చెప్పారు. ఎద్దవే కాదు మీరు చూడండి సార్, మీరు ఒకసారి చూడండి అసలు ఎట్లా అంటే ప్రవోక్ చేస్తున్నారు చూడండి. ఇన్సల్ట్ చేస్తలేడా? హిందువుల గురించి ఇన్సల్ట్ చేస్తలేరా? మన ఏంటంటే అద్దంకి దయాకర్ గారు అసలు ఎందుకు మాట్లాడరు? మల్లయ్య యాదవ్ గారు అసలు ఎందుకు మాట్లాడరు? దీని గురించి హిందువుల గురించి అసలు ఎందుకు మాట్లాడరు? వీటి గురించి అసలు ఎందుకు మాట్లాడరు? కాంగ్రెస్ ముస్లిం కాంగ్రెస్ అన్నప్పుడు అది ఓకే, బాగున్నప్పుడు ఓకే, టూపీ పెట్టుకొని పోయినప్పుడు ఒకటి. మేమేంటంటే ఒక మతం గురించి మేమేంటంటే మతం గురించి ఎప్పుడు మేము ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆగండి సార్ ఒక్క నిమిషం ఉండండి. భారతీయ జనతా పార్టీ మతం గురించి ఎప్పుడైనా తప్పు మాట్లాడిందా? ముస్లిం మతం గురించి ఆగండి మాట్లాడగానే ఒకసారి వచ్చిపోతారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సార్ ఒక్క నిమిషం ఆగండి దయచేసి నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా వేరే మతం గురించి తక్కువ మాట్లాడిందా? ఒకసారి చెప్పండి, మీరే చెప్పండి. ఎప్పుడైనా క్రిస్టియానిటీ గురించి కానీ అంటే ముస్లిం గురించి కానీ ఎప్పుడైనా ఏంటంటే మొత్తం తక్కువ చేసి మాట్లాడిందా? మోదీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ రామచంద్రరావు దగ్గర ఏంటంటే ఎప్పుడైనా మాట్లాడినా, బండి సంజయ్ గారు ఎప్పుడైనా మాట్లాడినా. మా మతం గురించి మాట్లాడితే మేము ఏంటంటే స్పందిస్తున్నాం. మీరు కూడా ఏంటంటే స్పందించండి. ఎందుకు అసలు ఏంటంటే మొత్తం అసలు ఒక్క మాట కూడా మాట్లాడరు. ఆయన ఏంటంటే ఇంకేం మాట్లాడినారో ఇది మాట్లాడారు. మేమేంటంటే ఏంటంటే పేటెంట్ తీసుకుంటున్నామని చెప్తాడు. మీరు ఎందుకేంటంటే పేటెంట్ తీసుకోరు? మన అందరం కలిసి ఎందుకంటే అంటే అసలు ఒక్కసారి కూడా ఏంటంటే దీని గురించి అసలు తప్పు మాట్లాడారని చెప్పి అసలు ఎప్పుడు చెప్పరు మీరు? ఇవాళ మనమే ఎందుకు చెప్పాం? హిందువులు కాదా మీరు? ఒక్కసారి మాట్లాడేదారా మీరు? ఇప్పుడు మాట్లాడండి, మల్లయ్య యాదవ్ గారు మాట్లాడండి. ఇప్పుడు మతం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టు పబ్బాలు గడుపుకోవాల్సిన ఎవరు చెప్తున్నారండి? ఎవరు చెప్తున్నారు? రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కాదు. ఏం చేసిరు? ఇవాళ పేదరికంలో మగ్గుతున్నారు. ఎంతో మంది ఇప్పటికి కూడా రోడ్ల మీద అడక తింటున్నారు. ఒక పూట తింటే 2 పూటలు పసు పట్టుకున్నట్టు ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఈ హిందూ దేశాన్ని పరిపాలిస్తున్నాం అని చెప్పే మోడీ గారు ఉన్నారు. ఎందుకు దాని గురించి ఆలోచించట్లే? దేవుళ్లకు దండం పెడితే కడుపు నిండుతుంది అని అంటే మరి మామూలుగా పేదరికం గురించి ఏం కావాలి? ఇవాళ ఎంతమంది ఎన్ని రకాలుగా దేశంలో అనాథలుగా మిగిలిపోతున్నారు. అనాథ పిల్లల గురించి మాట్లాడట్లేదు. ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని దేవునికి దండం పెడితే నీ ఇల్లంతా బాగుపడుతుంది అంటే మతం గురించి అంటారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మీరు స్పందిస్తారా, స్పందియరా? బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంది? బీఆర్ఎస్ పార్టీ వైఖరి చెప్పండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడినారు, ఇవాళ మతం గురించి మాట్లాడినారు. మీరేం మాట్లాడతారు చెప్పండి? మతం పేరు మీద గద్దెనెక్కటానికి మతాన్ని అడ్డం పెట్టుకునేటోళ్ళు, కులాన్ని విద్వేషం చిచ్చు పెట్టేటోళ్ళు, పబ్బాలు గడుపుకునేటోళ్ళు మీరు బీజేపీని వాడుతున్నారు. బీజేపీ అంటారు. నేను ఒకటి అడుగుతుంటే మీరు ఒకటి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మీరు ఏంటంటే దానికి ఏంటంటే సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా? ఆయనకి నమ్మకమే లేదు పోయి దేవుళ్ళ మీద నమ్మకం లేదు. ఆయన మీరే చెప్పారు, ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రమాణం చేశాడని మీరే చెప్పారు. ఇప్పుడే చెప్పినారు కదా. అంటే ఏంటంటే దేవుళ్ళని కూడా ఏంటంటే వాడికి చెబుతున్నాడు. అది చెప్పండి మీరు. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళని కూడా వాడుకుంటున్నారని చెప్పండి మీరు. ఎందుకు చెప్తలేరు? అంటే దోస్తాన్ని ఎక్కడ పోతున్నారా? మీకు ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం మల్లయ్య గారు ఆగండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పు అనిపిస్తే వాళ్ళు చేసుకోవచ్చు నిరసనలు. ఎవడు వద్దంటూ అనుకునేటోడు ఎవడు లేడు, కానీ వాళ్ళు అనుకుంటే. కానీ రేవంత్ రెడ్డి గారు తప్పు మాట్లాడిండ్రని వాళ్ళు చేయడం తప్పు.
రేవంత్ రెడ్డి గారు అందరి గురించి మాట్లాడిండ్రు, అన్ని మతాల గురించి కూడా మాట్లాడిండ్రు. మా దాంట్లో అన్ని విచారధారుల మీద గౌరవం ఉంటది, కాంగ్రెస్ పార్టీలో మీకు ఉండదు కాబట్టి తలనొప్పి. ఇలా ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, లేదంటే బుద్ధిస్ట్ అయినా మా పార్టీలో అకామిడేట్ కాగలుగుతాడు. అది ఆ మింగిల్నెస్ అనేది కాంగ్రెస్ లో ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే కలయిక. ఇక బీజేపీ ఏంటంటే ఇక మాది మాది అంటారు, మనది అన్నారు అసలు ఫస్ట్. అంటే మిగతా వాళ్ళందరినీ కూడా ఇతర మతాలు చేస్తారు. అది బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండి. గతంలో ఒకసారి కేసీఆర్ ఇప్పుడు కరీంనగర్ లో కొంత ఆవేశంగానే మాట్లాడు వీళ్ళ ట్రాపుల్ని పడి. అప్పుడు ఇక కేసీఆర్ నెట్ ట్రోల్ చేసిన మనకు తెలియదా ఒకసారి కరీంనగర్ లో మాట్లాడిన దానికి. ఆయనే కదా ఇప్పుడు ఏంది మన యాదాద్రి కట్టించింది, తర్వాత హిందూ దేవుళ్ళకి అంత గౌరవాన్ని ఇచ్చింది. వాళ్ళు అదేం చూడరు, రాజకీయం కోసమే మతాన్ని వాడతారు. ఇతర పార్టీలు మతాన్ని ఎంత గౌరవించినా సరే. అయినా రేవంత్ రెడ్డి గారైనా అనవసరంగా ఆంజనేయుడి గురించి వాళ్ళ గురించి మాట్లాడకుండా ఉండే పోయేదేమో. ఇప్పుడు బీజేపీ మీకు ఇక్కడ కాదు, బీజేపీ మత రాజకీయం చేయబోతోందన్న సంకేతాలు వస్తున్న తరుణంలో మీరు జాగ్రత్తగా ఉంటే పోయేది కదా. నేనే సార్ బీజేపీ నేను ఇంత ఫస్ట్ మా రిమార్కబుల్ చెప్పిన ఏమని, ఇట్లా చెయ్యకపోతే అది బీజేపీ కాదు. బీజేపీని అట్లా చేసినా ఎవరు పట్టించుకోరే స్థితికి లేరు. జూబ్లీహిల్స్ లో కూడా మీరు బంజారాహిల్స్ లో కూడా ఒక టెంపుల్ మా బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ దాని గురించి తెచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏమైనా దేవాలయాలకు వ్యతిరేకం చేస్తుంది? ఇప్పుడు ఇలా పీజీఆర్ గారు ఎంత పెద్ద టెంపుల్, ఇది పెద్ద టెంపుల్, ఎంత పెద్ద టెంపుల్ కట్టించి ఆయన ఎంత పెద్ద కీర్తి దేశం మొత్తాన దానికి అంత మంచి పేరు ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏందో యాంటీ హిందూ ఉంటది, లేకపోతే ముస్లింకి అనుకూలంగా ఉంటది అని మీరు ప్రచారం చేసినంత మాత్రం ప్రజలు నమ్మరు కదన్నా. మీరు అన్నారు ఎస్ హిందూ మతం, హిందూ దైవాల మీద ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మనం మాట్లాడొచ్చు. కానీ మాకు ఇట్లా ఇన్ని రకాల దేవుళ్ళు ఉంటారు, మాకు ఇట్లా ఉంటది మన దేశంలో అని అన్నదాన్ని మీరు తప్పు పడితే ఇంకా దీనికంటే మిమ్మల్ని అడిగింది. అందుకే ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ ఒక చర్చ అయితే, దేవతల్లో ఏమంటారు ద్రష్టలు ఉంటారు, నిష్ఠతోని అసలు ఏ విధంగా చేస్తారో వాళ్ళది ఒక తరహా అయితే, కామన్ మెన్ కూడా ఇలా హిందూ సాంప్రదాయాల ప్రకారం తమ యొక్క పూజలు నిర్వహించుకునే పరిస్థితి ఉంటది. ఈ డిఫరెన్షియేషన్ చెప్తే మీకు అది ఇబ్బంది అనిపిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి దానికి ఏం చేస్తాం, మీకు ఇప్పుడు అదొక ఏంది పొలిటికల్ ఇష్యూగా చేసుకోవడానికి ఒక్క ఛాన్స్ సార్. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, మతం గురించి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నారు అంటే, గ్యాస్ కనెక్షన్ ఏంటంటే ఉచితంగా ఇచ్చినప్పుడు బూర్ఖాలు వేసుకొని వచ్చినప్పుడు మేము ఏంటంటే డిఫరెన్షియేట్ చేయం, వీళ్ళు హిందూ ఏంటంటే ముస్లిం అని చెప్పి అందరికీ ఫ్రీ ఇస్తున్నాం. ఏంటంటే అడ్మిషన్స్ అప్పుడు కూడా ఈహెచ్ఎస్ దాంట్లో కూడా మేము చాలా క్లియర్గా ఏంటంటే వీరు హిందూ అని ముస్లిం అని వీరు అన్నాడు. వీళ్ళంటే మతం గురించి అంటున్నారు కదా, మతం మీరు మేము అంటున్నారు. ఇప్పుడు రాజకీయాలు కాదు, ఇప్పుడు అటువంటిది గొప్పతనం కాదు, ఏ ప్రభుత్వం చేయాలి. మేము ఎప్పుడంటే డిఫరెన్షియేట్ చేయలేదు, డిఫరెన్షియేట్ చేయలేదు. మీరేంటంటే డిఫరెన్షియేట్ చేస్తున్నారు వాళ్ళ హిందువుల మనోభావాలను వాడుకొని. చెప్పండి మల్లయ్య గారు అడుగుతున్నారు, అడగండి మళ్ళీ ఒకసారి అడగండి. ఇప్పుడు నాగాలాండ్ లో బాబులు పంపించి జెరూసలం పంపిస్తే మన ప్రాంతాల వారీగా రాజకీయ ఇప్పుడు మతం గౌరవిస్తున్నాం కదా, గౌరవిస్తున్నాం కదా మేము అక్కడ. మేము ఏంటంటే ఉల్టా సీదా మాట్లాడలే కదా. హిందువులు బంధువులు అన్నది హిందువులు ఏంటంటే బొందుగాలని చెప్పింది ఎవరన్నారు? వీళ్ళు అన్నారు. అంటే ఏంటంటే అందులో ఏంటంటే అవమానం కాదా, సర్కాస్టిక్ కాదా? ఇప్పుడు వాడుకొని దొబ్బేది మీరు, ఏంటంటే మతం గురించి మాట్లాడని చెప్పండి. ముస్లింల కోర్టే లేకుండా ఈ దేశంలోకి వెళ్ళి తీసేయి, అప్పుడన్నా ఈ పంచాయతీ పోతే రైట్.